నమస్తే. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు కూడా ఎన్నికల మూడ్లోకి వెళ్ళిపోయినాయి. అలాగే ఒక పక్క లోక్సభ, మరొక పక్క శాసనసభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు అయితే ఖరారు చేయడం జరుగుతుంది. మరొక పక్క ఇప్పటికే కాంగ్రెస్ ఒక అంచనా లిస్ట్ అయితే వీళ్ళే అభ్యర్థులంటూ ఒక లిస్ట్ రెడీ చేసింది. ఆ లిస్ట్ కూడాను ఢిల్లీకి పంపించింది. ఇదే తరుణంలో బీజేపీ అలాగే బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడాను కసరత్తు చేస్తున్న ఎంపీ అభ్యర్థుల మీద ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఒక అంచనా లిస్ట్ అయితే తయారు చేసింది. ఈ ఎంపీ లిస్టులు వీళ్ళే, ఎంపీ అభ్యర్థులు మాత్రం వీళ్ళే ఉంటారు ఈ లిస్టులో అని చెప్పేసి ఒక లిస్ట్ తయారు చేయడం జరిగింది. ఆ లిస్టుతో మీ ముందుకు వచ్చి ఒకసారి మనం చూద్దాం బీఆర్ఎస్కి సంబంధించిన ఎంపీలు ఎవరెవరు ఉన్నారో చూసుకుందాం. సో ఫస్ట్ మొట్టమొదటిగా మనం వరంగల్కి సంబంధించి, వరంగల్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ అనమాట. వరంగల్కి సంబంధించి కడియం కావ్య ఇక్కడ నుంచి ప్రధానంగా పేరు వినిపిస్తుంది. కడియం శ్రీహరి కూతురు, ఈవిడికి ఈసారి ఎంపీ టికెట్ ఇస్తారనే అంచనా ఒకటైతే ఉంది. అట్లాగే ఆరూరి రమేష్ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతానికి ఆయన ఓడిపోయారు. ఇప్పుడు వరంగల్ నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారు. సో ఎంపీ టికెట్. తర్వాత ఎర్రోళ్ళ శ్రీనివాస్, అలాగే పి దయాకర్, ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు దయాకర్. అట్లాగే నాగర్ కర్నూలు చూసుకుందాం ఒకసారి. పోతుగుంట రాములకు సంబంధించి ప్రస్తుతానికి ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఒక లిస్ట్ అయితే రెడీ చేశారు. కానీ పోతుగుంట రాములు ఈరోజు ఉదయమే బీజేపీ పెద్దలతో కలవడం జరిగింది. ఆయన ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వస్తున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే నడుస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఖచ్చితంగా ఫైనల్గా ప్రస్తుతానికైతే బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నారు, ఢిల్లీ కూడా వెళ్ళారని చెప్పేసి వార్త అయితే నడుస్తుంది. ఎంతవరకు ఆయన పార్టీలో ఉంటారు, మారుతారు అనేది కూడా చూడాల్సి ఉంది. సో ఆదిలాబాద్కి సంబంధించి ఆత్రం సక్కు పేరు వినిపిస్తుంది ప్రధానంగా. అలాగే మహబూబాబాద్కి సంబంధించి సీతారాం నాయక్ ఎక్స్ ఎంపీ అయిన 2014 నుంచి 2019 వరకు ఎంపీగా చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. అలాగే రెడ్డి నాయక్ మాజీ ఎమ్మెల్యే అయిన కూడాను ప్రస్తుతానికి మాలోత్ కవిత పేరు కూడా వినిపిస్తుంది మహబూబాబాద్కి సంబంధించి. అలాగే ఖమ్మానికి సంబంధించి నామనాగేశ్వరరావు పేరు ఫైనల్ చేశారు. నామనాగేశ్వరరావు అంటే గతంలో ఆయన సిట్టింగ్ ఎంపీకి అక్కడే ఉన్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒకే ఒక్క నియోజకవర్గం సిపిఐ కైవసం చేసుకుంది. సో ప్రస్తుతానికైతే నామనాగేశ్వరరావు పేరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా అక్కడ ప్రకటించడం కూడా జరుగుతుంది. మరొకటి హైదరాబాద్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్ని ఇంతకుముందు ఎవరైతే ఎంఐఎం వాళ్ళు ఉన్నారో ఎంఐఎంకి కొంత బీఆర్ఎస్కి దగ్గర సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ గతంలో పొత్తులో ఉన్నారు కాబట్టి ఈసారి కూడాను ఈ హైదరాబాద్ టికెట్కి సంబంధించి ఎంఐఎంకి కేటాయిస్తారని కూడా జరుగుతుందన్నమాట. ఇక కరీంనగర్ చూసుకుందాం ఒకసారి. బోయినపల్లి వినోద్ కుమార్, ఇక్కడ ఆయన ఎక్స్ఎంపీగా ఉన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ కూడాను ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా బీఆర్ఎస్ పార్టీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే పెద్దపల్లికి సంబంధించి కొప్పుల ఈశ్వర్, అలాగే బాల్కా సుమన్ వీళ్ళిద్దరూ కూడాను ఇక్కడ నుంచి పోటీ చేస్తారని కూడా తెలుస్తుంది. బాల్కా సుమన్ కూడా గతంలో ఆయన ఎంపీగా పనిచేసారు, ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. అలాగే కొప్పుల ఈశ్వర్ ధర్మపురికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే. సో ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని చూస్తారు. పెద్దపల్లికి సంబంధించి పెద్దపల్లి టికెట్ ఆయన కేటాయిస్తారని కూడా ఒకటి నడుస్తుంది. అలాగే నిజామాబాద్కి సంబంధించి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా టికెట్ ఖరారు చేస్తారని చెప్పేసి ఆయన ప్రస్తుతానికి ఆయన ఒక్కడి పేరు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఆల్మోస్ట్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పేరు కూడాను ఫైనల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే వంటేరు ప్రతాప్ రెడ్డి, ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో కేసీఆర్ మీద పోటీ చేసి గట్టి టఫ్ ఫైట్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి వంటేరు ప్రతాప్ రెడ్డి పేరు కూడాను ఇక్కడ మెదక్ నుంచి, అంటే దాదాపుగా మెదక్ నియోజకవర్గం తప్ప మిగతా 6 సెగ్మెంట్లు కూడాను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాబట్టి మెదక్ సెగ్మెంట్లో అయితే బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ చిలుముల మదన్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఆయన కూడా ఈ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే జహీరాబాద్కి సంబంధించి భీమ్ బస్వంతరావు పాటిల్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఫైనల్ చేసినట్టే కనిపిస్తున్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి ఎంపీ అభ్యర్థులు లేరు అందరూ అంటున్న తరుణంలోనే ఈ ఎంపీ అభ్యర్థుల లిస్టు కూడా ఖరారు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మల్కాజ్గిరికి సంబంధించి మల్కాజ్గిరి సెగ్మెంట్లో మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడాను, ఈవెన్ మల్కాజ్గిరిలో మైనంపల్లి కూడా ఓడిపోయిన పరిస్థితి. కాంగ్రెస్ బలమైన నేత ఆయన బీఆర్ఎస్ నుంచి ఈ మధ్యనే ఎలక్షన్కి ముందే ఆయన కాంగ్రెస్లోకి రావడం జరిగింది. సో ప్రస్తుతానికి మల్కాజ్గిరి సీటు ఎవరికా అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్న తరుణంలో చామకూర భద్రారెడ్డి, మల్లారెడ్డి కుమారుడు చామకూర భద్రారెడ్డికి టికెట్ కేటాయిస్తున్నట్లు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఇది ఫైనల్గా అఫీషియల్గా ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఒక అంచనా లిస్ట్ అయితే రిలీజ్ చేసింది వీళ్ళే ఉండొచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మల్కాజ్గిరికి సంబంధించి అనేకమైన బడా నాయకులందరూ కూడా పోటీ చేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే బీజేపీ నుంచి కూడా ఈటెల పోటీ చేస్తారని ఒక టాక్ వినిపిస్తుంది. అక్కడ నుంచి అనేకమైన పెద్దలందరూ కూడాను బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడాను, ఎందుకంటే ఇక్కడ కొంత నార్త్ ఇండియాకి సంబంధించిన సెటిలర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద బీజేపీ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీజేపీ పెద్దలు కూడా
దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎట్టకేలకు బీఆర్ఎస్ ఒక లిస్టులో రెడీ చేసిన లిస్టులో అయితే మల్కాజ్గిరికి సంబంధించి చామకూరం భద్రారెడ్డి పేరు అయితే ఇక్కడ వినిపిస్తుంది. అలాగే సికింద్రాబాద్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి బీజేపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి బరిలో దిగబోతున్నారు అని కూడా వార్త నడుస్తుంది. ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అట్లాగే కొంతమేర చాలా టఫ్ ఫైట్ నడిచింది. ఇప్పుడు తర్వాత ఇక్కడ తలసాని సాయి కిరణ్ యాదవ్ గతంలో కూడాను సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి చాలా పోటాపోటీగా ఉన్న వ్యక్తి సాయి కిరణ్ యాదవ్ కూడాను అక్కడి నుంచే పోటీ చేస్తారు బీఆర్ఎస్ తరఫున అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగే చేవేలకు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే గడ్డం రంజిత్ రెడ్డి ఆయన ప్రస్తుతానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కానీ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి గడ్డం రంజిత్ రెడ్డి పార్టీ మారబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక టాక్ వినిపిస్తుంది. కొంతమేర ఆయనకి ఇంట్రెస్ట్ లేదని కూడా మరికొంతమంది చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా సరే గడ్డం రంజిత్ రెడ్డి పేరు ఇక్కడ అనౌన్స్ చేస్తూ కూడాను ఒక అంచనా లిస్ట్ అయితే రెడీ చేసింది బీఆర్ఎస్. కానీ ఎంతవరకు ఇలాంటి కొంతమేర స్టఫ్ ఉన్న నాయకుడు కొంతమేర బలంగా ఉన్న రంజిత్ రెడ్డి లాంటి వ్యక్తి పార్టీ మారితే కనుక కొంతమేర అది బీఆర్ఎస్కి నష్టమే అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్న పరిస్థితి అయితే ఎవరైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో పార్టీ నాయకులు ఉన్నారో అట్లాగే కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నమాట గడ్డం రంజిత్ రెడ్డి లాంటి వ్యక్తి బీఆర్ఎస్ నుంచి కనుక బయటకు వస్తే చాలా టఫ్ అవుతుంది బీఆర్ఎస్ అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మహబూబ్ నగర్కి సంబంధించి మరొకసారి చూసుకుందాం. చల్లకొల్ల లక్ష్మారెడ్డి ఈయన ఇక్కడ మాజీ మంత్రి గారు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఆయన ఓడిపోయారు. సో జడ్చర్ల నుంచి ఓడిపోయారు. అట్లాగే శ్రీనివాస్ గౌడ్ కూడాను మహబూబ్ నగర్ నుంచి ఓడిపోయారు. సో ఇక్కడ నుంచి అలా వెంకటేశ్వర రెడ్డి కూడా వీళ్ళ ముగ్గురు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అలాగే మాజీ మంత్రిన చల్లకొల లక్ష్మారెడ్డి అలాగే మహబూబ్ నగర్ నుంచి ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున వంశీచంద్రెడ్డి పేరు ఖరారైనట్లుగా అనిపిస్తుంది. సో ప్రస్తుతానికి వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరిని ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తారు. ఇకపోతే నల్గొండకు చూసుకుందాం. గుత్తా అమిత్ రెడ్డి పేరు ఇక్కడ బలంగా వినిపిస్తుంది. అలాగే చాలా చిన్నపరెడ్డి పేరు కూడా కనిపిస్తుంది అనమాట. సుఖేందర్ రెడ్డి కొడుకు ఈయన అమిత్ రెడ్డి. సో ప్రస్తుతానికి ఆయనకి ఎంపీ టికెట్ ఎక్కువ ఆయనకే వచ్చే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం పబ్లిక్ టాక్ నడుస్తుంది. అలాగే భువనగిరికి సంబంధించి పైల శేఖర్ రెడ్డి ఆయన ఎక్స్ఎమ్మెల్యే భువనగిరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. అలాగే జిట్టా బాలకృష్ణారెడ్డి గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో వచ్చాడు ఆయన ప్రస్తుతానికి. సో ఇక్కడ ఇంకోటి ఇంతకుముందు పైల శేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఇక బాలరాజు యాదవ్ ఉన్నాడు, బుడిమెట్ల బాలరాజు యాదవ్. ఆయన ఓయూ ఉద్యమకారుడు అలాగే ఓయూ విద్యార్థి సంఘాల నాయకుడు ఆయన బాలరాజు యాదవ్ కూడా. కొంత యాదవ్ సామాజిక వర్గం ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కొంతమేర బలంగా ఆయన కూడా పనిచేస్తారు భువనగిరి నుంచి అనే అవకాశం కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి అనేక మంది భువనగిరి నుంచి కూడా భువనగిరి నల్గొండ మహబూబ్ నగర్ ఈ సీట్లన్నీ కొంత మిగతా పార్టీలకి టఫ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ నల్గొండకు అయితే కంపల్సరీగా కాంగ్రెస్, తర్వాత ఖమ్మం ఒకటి వచ్చేసి ఖమ్మం కూడాను కాంగ్రెస్ వన్ సైడ్ కొట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వీళ్ళందరూ కూడాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ గెలిచారు అక్కడ కాబట్టి ఏది ఏమైనా సరే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అట్లాగే ఈ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవరికి వాళ్ళు 10 కన్నా 10 నుంచి 15 సీట్లు గెలవాలని చెప్పేసి ఒక పక్క బీఆర్ఎస్ మరొక పక్క కాంగ్రెస్ మరొక పక్క బీజేపీ 3 ప్రధాన పార్టీలు కూడాను ఎక్కువ సీట్లు గెలవాలి లోక్సభ స్థానాలు గెలవాలని చెప్పేసి ఎవరికి వాళ్ళు వ్యూహాలు రచిస్తున్నారు. సో మరికొద్ది రోజుల్లో తేలుతుంది నిజంగా ఎవరు ఈ సీట్లను ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటారు, ఎవరు మళ్ళీ కొంతమేర బలం పుంజుకునే అవకాశం ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక 10 కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంటే మళ్ళీ గతంలో ఉన్న ఏదైతే స్ట్రాంగ్నెస్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంది 10 సీట్లు గెలిస్తే కనుక. ఒకవేళ బీజేపీ గెలిస్తే కనుక రానున్న రోజుల్లో బీజేపీ బలోపేతం అవడానికి చాలా పెద్ద ఎత్తున సహకరించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే రామ మందిరం తర్వాత కొంతమేర తెలంగాణలో కొంత జోష్ వచ్చినట్లు కూడా అంటే భారతదేశం మొత్తం వచ్చినా సరే ఎస్పెషల్లీ తెలంగాణలో మాట్లాడుకోవాలి కొంతమేర మోడీ ఫేస్ అయితే మరికొంత రామమందిరం ఎఫెక్ట్ కూడా కనిపిస్తోంది. బీజేపీ కూడా పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. సో ఇక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ చూసుకున్నట్టే ప్రస్తుతానికి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది. ఖచ్చితంగా 12 నుంచి 15 స్థానాలు అయితే కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి సీఎం కూడా చెప్పడం రేవంత్ రెడ్డి కూడా జరుగుతుంది. అట్లాగే మిగతా అందరూ పార్టీ నేతలు సీనియర్ నాయకులు అందరూ కూడా ఈసారి పక్కాగా 15-16 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మనం చూద్దాం ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారు, ఎవరు ఎక్కువ పుంజుకునే అవకాశం ఉందనేది కూడా మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.